ఈరోజు మనం బైబిల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయన పేరు ఇస్సాకు. అబ్రహాము మరియు సారాల కుమారుడు. దేవుని ప్రత్యేక వరంగా పుట్టిన కుమారుడు. అబ్రహాముకు చాలా ఎక్కువ వయసు, కానీ దేవుడు అబ్రహాముకు ఒక ప్రామిస్ చేశాడు, నేను నీకు పిల్లల్ని ఇస్తానని. దేవుడు మాట అబ్రహాము నమ్మాడు. కాలం గడిచింది. అబ్రహాముకు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఇది దేవుని అద్భుతము. అందరికీ అసాధ్యము కానీ దేవునికి సాధ్యమని దేవుడు చూపించాడు. ఒకరోజు దేవుడు అబ్రహామును టెస్ట్ చేశాడు. ఇస్సాకును నేను చెప్పిన ప్రదేశమునకు తీసుకొని వచ్చి అక్కడ ఇస్సాకును బలిగా అర్పించమని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్టే ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకొని వెళ్తాడు. ఇస్సాకు అబ్రహాముని ఇలా అడుగుతాడు, మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ పొట్టేలు లేదు బలి ఇవ్వడానికని. అబ్రహాము ఇస్సాకుతో చెప్తాడు, దేవుడే తన పొట్టేలును సిద్ధపరచుకున్నాడని. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు దేవుడు అబ్రహామును ఆపుతాడు. దేవుడు కేవలం అబ్రహాముకు పరీక్ష పెట్టాడంతే. ఇస్సాకును ఏం చెయ్యాలని దేవుడు అనుకోలేదు. దేవుడు సిద్ధపరిచిన పొట్టేలను అబ్రహాము బలి ఇచ్చాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడే కానీ శిక్షించడు. ఇస్సాకు పెద్దవాడవుతాడు. అబ్రహాము తన పనివారిలో ఒకరిని వివాహము చేయడానికి ఇస్సాకు కొరకు ఒక అమ్మాయిని తీసుకురమ్మని పంపుతాడు. దేవుడు రిబ్కా అనే అమ్మాయిని సిద్ధపరుస్తాడు, కానీ ఆ పనివాడికి తెలీదు. కాబట్టి దేవునికి ప్రార్థిస్తాడు, తనకు తన పశువులకి ఎవరైతే నీళ్ళు ఇస్తారో ఆ అమ్మాయే దేవుడు సిద్ధపరిచిన అమ్మాయి అని. పనివాడు ప్రార్థించినట్టుగానే రిబ్కా తనకును తన పశువులకి నీళ్ళు ఇస్తుంది. ఆ పనివాడు రిబ్కా వారి ఇంటి వారితో మాట్లాడి దేవుడు చేసినదంతా వివరించి తన యజమానిని గురించి చెప్పి రిబ్కాను ఇస్సాకుకు భార్య చేయడానికి తనతో తీసుకొని వెళ్తాడు. దేవుడు ఇస్సాకుకు రిబ్కాకు వివాహము చేసి ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తాడు వారిని. ఇస్సాకు విషయంలో దేవుడు అబ్రహాముకు కేవలం పరీక్ష పెట్టాడు అంతే. ఇస్సాకు తన తల్లిని కోల్పోయిన బాధ నుంచి విడిపించాడు, మంచి భార్యనిచ్చాడు. దేవుడు అందరి పట్ల జాలిగల కరుణగల దేవుడు. గాడ్ బ్లెస్ యూ.